హలో ఫ్రెండ్స్, ఇదైతే డే 3. మనం సిల్క్ వామ్స్ అయితే మళ్ళీ మేత అనేది కొత్తగా అయితే మనం షెడ్ దగ్గరికి అయితే వచ్చాం. మనం ఇప్పుడు ఇల్లు అయితే మేత అనేది కోస్తాం. మా అన్నగారు కోస్తున్నది ఆల్రెడీ. ఆయన ఎలా కోస్తున్నాడు ఏంటి అనేది మీకు అయితే చూపిస్తాం అనేది జరిగింది. తర్వాత ఇంటికి వెళ్ళి మనం పురుగులకి మేత అనేది ఎలా వేస్తాం అవన్నీ అయితే చూపిస్తాను మీకైతే. మన చేను అనేది ఎలా ఉందో మీకు ఒకసారి అనేది చూపిస్తాను. చూస్తున్నారు, ఇదైతే మొత్తం మల్బరే. ఇది కనపడేది కొద్దిగా జాడు గీతలకి అనేది, అంతగా క్లియర్గా కనపడపోవచ్చు. అది కనపడేది ఇటు సైడ్ కూడా ఉంది కొద్దిగా. మళ్ళీ చేలోకి అయితే స్టార్ట్ అయ్యామన్నాం కదా. ఇలా కోసుకోవాలి ఆకులు. అంటే పైన ఆకు ఉంచాలి కాబట్టి మువ్వ కొద్దిగా ఉంచుకోవాలి. స్పెసిఫిక్గా ఫస్ట్ 2 days 3 days మాత్రం మువ్వాకు వేస్తారు మా డాడీ. ఇది మల్బార్ చెట్టు మనం చూస్తున్నది. ఇది ఇలా ఉంటుంది మల్బార్ చెట్టు అనేది. ఒక 7 days తర్వాత మనం దీన్ని సగానికి కట్ చేసి మనం అనేది వేసేసుకుంటే సరిపోద్ది షెడ్లో మేత పురుగులకి అనేది. ఇలా చూపించే విధంగా మనం మల్బార్ రొట్టె అనేది కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కోసుకుంటాం అయితే ఇలాగైతే కోసుకుంటే సరిపోద్ది మనకి. మల్బార్ రొట్టె పై ఆకుల వరకు కోసుకుంటే అలా కోసుకుంటే సరిపోద్ది. 3-4 ఆకులు కోసుకున్నాం అనుకో పైన సరిపోద్ది. లేత ఆకు మొత్తం.
నేను డే 1 డే 2 అని వీడియోలు పెడుతున్నాయి కదా, ఇది నేను పొద్దున్నే మాత్రం వీడియో మాత్రం తీస్తున్నా, మళ్ళీ సాయంత్రం తీయట్లేదు. మొత్తం 6 మేతలు వేసుకున్నాం మనం. ఈరోజు నైట్ మనం కవరింగ్ వేసుకుంటే రేపు అనేది పురుగులు అనేది స్టాప్ అయితే మనం ఒకరోజు గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ మరుసటి రోజు మనం పురుగులకి మేత అనేది వేసుకోవాలి. అప్పుడు బాగా ఉంటాయి పురుగులు. Please like and share and subscribe to my YouTube channel. అలా చూపించే విధంగా మేత అనేది వేసుకుంటే మనం ఇప్పుడు వేసుకునేది ఏంటంటే కవరింగ్, అంటే పురుగులకి ఒక మాదిరిగా మేత అనేది పైన వేస్తే సరిపోద్ది. ఇలా వేసుకుంటాం వల్ల చక్క పురుగు అనేది ఎక్కడన్నా ఒకటన్నా స్టాప్ అవ్వకుండా ఉంటుంది కదా, అది కూడా అది తినేసిన తర్వాత మళ్ళీ ఆ పురుగు కూడా స్టాప్ అయిపోద్ది. అప్పుడు అన్నిటితో పాటు కలిసిపోద్ది ఆ పురుగు కూడా.